పొగేంట్రా? పదేమ్మా చూద్దాం. పొగేంట్రా? ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి? పదండి. మేడం, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సంతోష్ ని నువ్వు పొడవటం ఎవడో వీడియో తీశాడంటే. షూట్ చేశారా? అవునే. ఆ వీడియో పోలీసులకు ఇవ్వకుండా ఉండాలి అంటే 10,000 కావాలని డిమాండ్ చేశాడు. ఎవరమ్మా? ఇన్నాళ్ళు ఇంట్లో లెటర్ ఇచ్చారే వాళ్ళు. అంత పెద్ద సీక్రెట్ కి 10,000 డిమాండ్ చేయడం ఏంటమ్మా? నాకు అదే డౌట్ వచ్చింది. వాళ్ళకి మనం ఇచ్చే డబ్బు కన్నా ఇంకా ఏదో ముఖ్యమైనది కావాలి. అందుకే ఎక్కువ డబ్బు డిమాండ్ చేయలేదు. అవును మేడం, వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. లేదంటే జీవితాంతం ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కలిసేది ఫస్ట్ టైం కాదే, ఇదే లాస్ట్ టైం కూడా. ఒక్క దెబ్బకి లెక్క సెటిల్ చేసేస్తాను. అమ్మా! నువ్వా? నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? ఆ మాట అడగడానికి నువ్వెవరు? నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. అయ్యో, మీ అమ్మ అది కాదే, నేను. అది నా బిఏ నాగిని. గుర్తొచ్చింది. అవునమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదే, నువ్వే నన్ను తీసుకొచ్చావు. ఎందుకు తీసుకొచ్చానమ్మా? జంతువులు చూడ్డానికమ్మా. అవును కదా, చూద్దాం పదండి. పద. అన్నయ్య, పొగ స్టార్ట్ చేయి. అలాగే. అరే, అక్కడ పొగొచ్చేస్తుంది. ఆ పొగేంటమ్మా, చూద్దాం పదా. ఏయ్, ఆగు. అలాంటి పొగల దగ్గరికి వెళ్ళకూడదమ్మా. ఎందుకమ్మా? అది తేనెటీగల కోసం వేశారమ్మా. అక్కడికి వెళ్తే ఆ ఈగలు కుట్టి కుట్టి చంపుతాయి. అమ్మో, అయితే అటు వెళ్ళొద్దమ్మా, ఇటు వెళ్దాం పద. పద. తప్పించుకున్నారు. తప్పించుకోలేరు. తప్పించుకోనివ్వం. ఏం చేస్తారు? భయపెడతాం. పెట్టిన వాళ్ళు తినాలిగా. తినటానికి భయం అంటే బిర్యానీ అనుకున్నావా మామ? ఫాలో మీ. అయ్యో, ఇటువైపు వెళ్ళటం డేంజరేలే. పొగవైపే వెళ్దాం, పదండి. పదండి పదండి త్వరగా.
సూపర్. మా ఐడియా కదా మావా? కాదే, నేను పెట్టిన పొగ. అబ్బో, ఇంతటి పొగ ఎవరైనా పడతారు. ఇంతోటి అల్పుడు ఎవరైనా అరుస్తారే. ఏ దరువు చూడండి, పులిలాగా ఎలా అరుస్తాను. చూసారా నా పుల్లర్పు విని ఆ గాడిద ఎలా భయపడర్చిందో. అది భయపడి అరవలేదు మావా. మరి అరిసింది ఆడగాడిదేమో అనుకొని ఒక గాడి తెరిచింది. సర్లే, తొందర తీసుకెళ్దాం పదండి. లేపు. నువ్వెందుకు ఆచార కట్టుకున్నా? అమ్మా, నాకు సంఖ్యలు ఏంటి? అమ్మా, మీకు కూడా ఉన్నాయి. అయ్యో, నాకేంటి? అరే నా చేతి కూడా సంఖ్యలు ఉన్నాయిరా. అయ్యో, ఎక్కడున్నావురా మనం? ఈ బట్టలేంటి? ఏమో తెలియదు అత్తయ్య గారు. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉనికి పడు నా కొడుకొచ్చాడు. మహేంద్ర బాహుబలి తిరిగొచ్చాడు. వచ్చావా బాహు, వచ్చావా? అడవిలో పుల్లలన్నీ ఏరుకుంటా పోతే రాక సస్తానా? నిన్ను బట్టి పొయ్యిలోకి నెట్టనీకొచ్చిన. అంటే నువ్వు వచ్చింది ఈ పుల్లల కోసమా? లేకుంటే బురదలో ఉన్న బొంత పురుగు లెక్కును నీకోసం అనుకున్నావు? బాహు, ఈ మాట కోసమా 25 ఏళ్లుగా ఈ పుల్లలేరుతుంది? 25 ఏళ్ల నుంచేరావా? గందుకేనా అడవి సగం ఖాళీ అయిపోయింది?
మాహిష్మతి ఊపిరి వదిలేయ్. ఈ దేవసేన కూడా వదిలేస్తుంది. కట్టప్ప నేనంటే ఎంత మర్యాద ఉంటే మాత్రం ఇలా కాళ్ళ మీద పడాలా? నేను కాళ్ళ మీద పడలేదు ప్రభు, మరి కాలు జారి పడ్డాను. అయినా నేను పిలిచింది పొట్టప్పని కాదు, కట్టప్పని. కట్టప్ప నేనే ప్రభు. కట్టప్ప? అవును ప్రభు. మరి పొట్టేంటప్ప? ఈ మధ్య యుద్ధాలు లేక కాస్త కొవ్వు ఎక్కువైంది. కాస్త కాదు, కోస్తా జిల్లాలకు సరిపోయే ఎంతుంది. సర్లే గాని ఓ మాట అడుగుతాను, చెప్పు. అడగండి ప్రభు. ప్రేమగా చూడాల్సిన కళ్ళు నన్ను దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళలా చూస్తున్నాయి. కారణం ఏంటి? ఆ కళ్ళకి మెల్లెచ్చుండొచ్చు, ఈ కళ్ళకి సైట్ వచ్చుండొచ్చు. నీ బొంద, నేనెవర్ని? నువ్వెవరో నీకు తెలియకపోతే నెత్తి మీద బొచ్చు లేనని నాకెలా తెలుస్తుంది ప్రభు? నీ కాన్సంట్రేషన్ నీ పొట్ట పెంచడం మీద కాకుండా బుర్ర పెంచడం మీద పెట్టు. కోటలో కాస్త బియ్యం ఖర్చైనా తగ్గుతుంది. ఆలోచించి చెప్పు. మా అమరేంద్ర బాహుబలి రక్తాని ప్రభు. 3.5 అడుగుల మనిషిని పట్టుకొని బాహుబలి రక్తానివి, చెవులో గులిమివి, సంకలో చెమటవి అంటావా? మీరు బాహుబలి కొడుకు అన్నాను ప్రభు. అర్థమైంది. ఏమని? రాజ్యమాత శివగామి ఎంట్రీకి టైం అయింది. తన మాటే శాసనమంట, తన మాటే ఏదం అంట, తను చెప్పిందే చెయ్యాలంట. ఎవరైనా తన పేరే శివగామంట, తన తీరే వేరంట, తన పేరే చెబితే ఎవరైనా హడలే హడలంట. కట్టప్ప, అమ్మా, పరదేశీయుల రాకతో ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి మకిలి పట్టింది. రక్తంతో కడిగే. చెయ్యి చాపమ్మా. ఎందుకు? కోసి కడిగేస్తానమ్మా. కడగమంది నా రక్తంతో కాదు, మరి నా రక్తంతోనా? అబ్బా ఆశ. కావాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తా, కడుక్కోండి. చాలు. మన మాహిష్మతి సామ్రాజ్యంలోకి పరాయి దేశస్థులు ప్రవేశించారంట. వారిని కోటలోకి ప్రవేశపెట్టండి. ఆజ్ఞమాత. ఆగు కట్టప్ప. ఈ బల్లాల దేవుడు ఉండగా శత్రువులన్నీ నువ్వు తీసుకురావడం ఏంటి? నేనే తీసుకొస్తాను. వీరులారా, ఆ నికృష్ట మనుషుల్ని ప్రవేశపెట్టండి. బాబు, మీకెందుకు శ్రమ? నేనున్నాను కదా. కట్టప్ప, మళ్ళీ ఏమైంది? ఆజ్ఞమాత. తీసుకురా. అదే కదా నేను చెప్పింది. రండి. అయ్యో ఒరే రాంబాబు, జాడీలు చాలా పెద్దగా ఉన్నాయిరా, ఆవుకాయ పెట్టుకోవచ్చు. వచ్చి తీసుకో. అయ్యో అమ్మో, ఒరే రాంబాబు, లాగు లాగు. ఒరే రాంబాబు, రా తొందరగా. రండి. అక్కడికి వెళ్తున్నారు. దిగండి. అక్కడ నిల్చోండి, అక్కడ నిల్చోండి. ఏ పైన కుర్చీలు లేవా? అక్కడ పోయి కూర్చుంటాను. అమ్మో, అక్కడ నిల్చోండి. ఎవరు మీరు? ఆ మొక్క మేం అడగాలి.
బాహుబలి 2 పాటలని 2 నిమిషాల్లో చూపించారు. అసలెవరు మీరు? అధిక ప్రసంగి. మా మాహిష్మతి సామ్రాజ్యంలోకి దొంగతనంగా ప్రవేశించింది చాలక మమ్మల్ని ఎవరిని ప్రశ్నిస్తున్నారా? కట్టప్ప, అమ్మా, ఈ అహంకారిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టు. ఎవరు మోకాల మీదమ్మా? మన బాహుబలి మోకాల మీదనా? ఏడ్చావ్. ఏయ్, ఎవరు మీరు? మా రాజ్యంలోకి ఎందుకు వచ్చారు? చెబితే శిక్ష కాస్త తగ్గుతుంది, లేదంటే దేవసేన పక్కన గొలుసుతో నిలబెడతాం. అసలిది కళ నిజమా అర్థం కావట్లేదమ్మా. మేము అడవిలోకొచ్చాం, అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాం. తిరిగి లేచేసరికి ఇక్కడున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చామో అర్థం కావట్లేదమ్మా. మీకు దారి తెలిస్తే చెప్పండి, మా దారిని మేము వెళ్ళిపోతాం. ఒక్కసారి మా రాజ్యంలో ప్రవేశించాక బయటికి వెళ్ళడం అసాధ్యం. జీవితకాలం మా ఖైదీలుగా బ్రతకాల్సిందే. అంత మాట అనకండి, బయటికి వెళ్లే దారి చెప్పండి. అమ్మా, వీళ్ళ మొహాలు చూస్తుంటే మన కట్టప్పకి ఆడవేషం వేసినట్టుగా అసహ్యంగా ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా వదిలించుకుంటేనే మంచిది. సరే, మా రాజ్యం నుంచి విడుదల కావాలంటే మీరు మంచివారని నేను నమ్మాలి. అలా నమ్మాలంటే మేమేం చెయ్యాలి? నా రాజ్యంలో ఉన్న ధర్మపీఠంపై నిలబడి మీ గురించి నిజాలు గాని మీరు చేసిన మంచి పనుల గురించి కానీ చెప్పాలి. ఓ సంతేనా? ఆ ధర్మపీఠం ఎక్కడుందో చెప్పండి, మంచితనంతో పిచ్చెక్కిస్తా. ఏమిటి మీ విన్యాసాలు? వీరిని తక్షణమే ధర్మపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళండి. సరే. అరే కమాన్ మ్యాన్, అరే మ్యాన్ కమాన్. ఒక్కసారి కత్తి ఇవ్వవా? చూశారుగా, అదే ధర్మపీఠం. దాని మీద నిలబడి నిజం చెప్పాలి. అలా ఎవరైతే తమ గురించి నిజాలు చెప్తారో వారిని క్షమించి వదిలేస్తాం. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధమని తేలిందో శిక్షలు రెట్టింపు చేస్తాం. మేం చెప్పింది నిజమో అబద్ధమో మీకెలా తెలుస్తుంది? మాకు తెలియదు, ఈ ధర్మపీఠానికి తెలుస్తుంది. ఎలా? తినబోతూ రుచి ఎలా? ఎక్కి నిజం చెప్పు, అన్నీ నీకే తెలుస్తాయి. అలాగే. ఏంట్రా? నేను వెళ్తానమ్మా. ఎప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్ళాలా? అసలు వెళ్ళ. ప్రారంభించండి. నా పేరు రాంబాబు, నేను కష్టజీవిని. కొడతారండి. పీఠం ఎక్కిన వాళ్ళ అబద్ధం చెప్తే కట్టప్ప గట్లనే కొడతాడు. ఎందుకంటే పీఠం తన మాయాశక్తితో బలి బలిరా అని పాట వినిపిస్తుంది. గా పాట మీరు అబద్ధం చెప్తేనే వస్తుంది. ఈ పీఠంతో ఇదో ఫిట్టింగ్ వచ్చి చచ్చిందా? నిజం చెప్పిసావు, లేకుంటే సస్తావు. నేను శ్యామరిపోతుని, పెద్ద తాగబోతుని. ఇదేంటండి? ఇందాక అబద్ధం చెప్పాడు కాబట్టి కొట్టారు, ఇప్పుడు నిజం చెప్పినా కొడతారేంటి? కట్టప్ప అబద్ధం చెప్తే కొడతాడు, బాహుబలి వెదవ పనులు చేస్తే కొడతాడు. మద్యం తాగడం వెదవ పని కాబట్టి బాహుబలి కొట్టాడు. అంటే అబద్ధం చెప్తే ఒకటి, నిజం చెప్తే మూడా? నిజం చెప్తే కాదు, వెదవ పనులు చేస్తేనే కొడతాను.
చెప్పురా. అమ్ము, నిజం చెప్పి మూడు కొట్టించుకోవటం కన్నా అబద్ధం చెప్పి ఒకటి కొట్టించుకోవటం మేలు. నీ కష్టపడటంలో కెట్ట పంచటేవాణ్ణి. అయ్యో, నా భార్య వ్యధ పనులు చేస్తే పుట్టిని పంపించేశాను. నేను ఎంతో నీతిగా నిజాయితీగా బతుకుతాను. నా వల్ల కాదు. రారా నెక్స్ట్. అమ్మో నేనేనిసార్లు చెప్పను, నాకేం వద్దు. పీఠం దాకా వచ్చి ఎక్కనంటే 10 కొరడా దెబ్బలు.